సింహాచలం సింహాద్రి అప్పన్న లడ్డు ప్రసాదం నాణ్యతపై అనుమానం వ్యక్తం చేసిన భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం అన్నప్రసాద కేంద్రంలో ఉన్న స్టోర్ని పరిశీలించి అన్నదానం లడ్డు ప్రసాదం పులిహారంకి వాడే సరుకులను పరిశీలించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన నెయ్యి నాణ్యతపై పలు సరుకులు నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం. బహిరంగ మార్కెట్లో 650 రూపాయలు పైబడి ఉన్న ఆవు నెయ్యిని ఉత్తరప్రదేశ్కి చెందిన సంస్థ 385 రూపాయలకు ఎలా సరఫరా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నిజంగా కూడా నేనైతే అనుకోలేదు ఇలాంటి పరిస్థితిలో సింహాచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని సంతోషంగా వెళ్ళాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము, అలాగే సప్లైస్, అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాటికి వాడే మెటీరియల్, వాటి వివరాలు, క్వాంటిటీలు, క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. మనం చూస్తూ ఉన్నాం 3-4 రోజులుగా మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా మొత్తం అల్లకల్లోలంగా ఈరోజు మారిపోయింది. ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి. అందులో కల్తీ కూడా ఏదో జంతు సంబంధించిన ఆయిల్స్, అలాగే ఇతర ఇవి వాడుతూ ఉన్నారు, ఫిష్ ఆయిల్ లాంటివి కూడా తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు దెబ్బతిన్నాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సమావేశంలో దాని గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయ్యాయి గత 5 సంవత్సరాలు అనేది అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, వ్యవహారాల ప్రకారం మనం అందరం కూడా దేవుడు అంటే ఒక అపారమైన నమ్మకం, గౌరవం, భక్తి, అభిమానం, ప్రేమతో మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. అయితే అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైతే ఆయన గర్భగుడిలో దీపాలు వెలిగిస్తాము, ఆయనకి ప్రసాదాలు పెడతాము, లక్షలాదిగా వచ్చే భక్తులకి వాళ్ళకి ప్రసాదాలు అందిస్తాము, ఇవన్నీ కూడా కల్తీకి గురవుతూ ఉన్నాయి. మన సాంప్రదాయాలకి, మనోభావాలకి విరుద్ధంగా ఏదైతే నిషేధం ఉందో నిషిద్ధ పదార్థాలతోటి అవన్నీ అవుతున్నాయని తెలిసినప్పుడు యావత్ భక్త కోటి జనం కూడా అవాక్కైపోయారు. దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అటువంటి తీవ్రమైనగా ప్రజలు, భక్తులు భావిస్తారు. మరి మన కలియుగ వెంకటేశ్వర సన్నిధిలో విధంగా అయితే మరి దాంతోపాటు ఒకసారి రాష్ట్రంలో మిగతా దేవాలయాలన్నీ కూడా మనకి ప్రముఖ దేవాలయాలు టీటీడీ తర్వాత మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు, అలాగే కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా, తిరుమల, ఇట్లా ఆ తర్వాత పెద్ద టెంపుల్స్ దాదాపు 12-15 దాకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా సూచిస్తే మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈఓ గారు ఇతర అధికారులతో కలిపి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఇది గత 5 సంవత్సరాలుగా ఒక నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో, అలాగే మన దీపాలు వెలిగించేదానికి వీటన్నిటికీ ముఖ్యంగా వాడతారో వాటికి సంబంధించిన ఒక నెయ్యికి సంబంధించే మీకు వివరాలు అందజేస్తా ఉన్నాను. ఇది 5 సంవత్సరాల్లో సింహాచలం దేవస్థానం కన్జ్యూమ్ చేసిన నెయ్యి తాలూకా వివరాలు. ఏ సంవత్సరం, ఎంత క్వాంటిటీ, ఏ రేటుకి ఇచ్చారు, మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అయింది, మొత్తం కూడా ఒక స్టేట్మెంటు
ఈఓ గారు ఇవ్వడం జరిగింది. దీంట్లో చూస్తే ఒకసారి 2019-20 విశాఖ విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్, విశాఖ డైరీ 400, దీనికి రేటు 400 అంటే దాదాపు 500 రూపాయలకి 19-20 సప్లై చేశారు. తర్వాత 20-21 కూడా 488, 21-22 591 రూపాయలు కేజీ నెయ్యి వాళ్ళు సప్లై చేసింది విశాఖ డైరీ. అయితే సర్ప్రైజ్గా 22-23 ఆ 597 కాస్త 393 అయింది. అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా మనం చోట్ల ఒక పక్క ధరలు ఆకర్షణ కట్టుతుంటే, ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యి మాత్రం సడన్గా 591 నుంచి 393కి 200 రూపాయల కేజీకి తగ్గించి, అది కూడా ప్రీమియర్ అగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ నుంచి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశాఖ డైరీ ఇక్కడి నుంచి పక్కనే ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్న విశాఖ డైరీ 591 రూపాయలకి ఇస్తే, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న అగ్రోటెక్ కంపెనీ అనేవాడు 391 రూపాయలకి అన్ని వేల కిలోమీటర్ల నుంచి వాడు సప్లై చేస్తున్నాడు. సరే, అది అయిపోయింది. మళ్ళీ 2023-24 లేటెస్ట్ 385 రూపాయలు అయినా రైతు డైరీ తూర్పుగోదావరి జిల్లాట. అదే సంవత్సరంలో మళ్ళీ సూర్యకుమారి ఏజెన్సీస్ 529 రూపాయలకి ఒక 6 months ఆయన సప్లై చేశారు. అదే సంవత్సరం మళ్ళీ 529 కాస్త 385. అంటే ఇక్కడ నేను ఏళ్ళు కూడా తప్పుట్టు ఉపయోగం లేదు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. ఈరోజు వ్యవస్థల్లో మొత్తం కూడా నాశనం చేసిన ఒక ముఖ్యమంత్రి హయాంలో ఆ రివర్స్ టెండరింగ్ అనే ఒక పిచ్చితోటి నేనేదో చాలా నీతిమంతుడిని, నేను చాలా ఆదా చేస్తున్నాను అని ఒక పేరు తెచ్చుకోవాలంటే ఒక దొక్కతోటి వ్యవస్థలను మొత్తం కూడా నాశనం చేశారు గత ప్రభుత్వం. ఈరోజు మార్కెట్లో ఎక్కడ ఒక మామూలు వ్యక్తిని కూడా ఒక ప్యూర్ గీ ఎంత అంటే 600-700. నేను ఇప్పుడే లోపల పూజారులను అడిగాను పండితులు. ఈ మధ్య అక్కడ నరసింహస్వామి యాగం చేస్తే వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారంట. ఎంత తెప్పించారు స్వామి అంటే, కేజీ 1400 రూపాయల లెక్కన వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారని చెప్పారు వాళ్ళు చేసిన యాగానికి. ఒక పక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న డైరీలు అన్నిటి కూడా కిల్ చేయాలి, నాకు అమూల్ అనేది ఒక ప్రపంచ స్థాయి సంస్థ, అటువంటి అమూల్కే మొత్తం రాష్ట్రం మొత్తం అప్పగిస్తున్నా అని చెప్పని అండమాగ్నెట్గా అమూల్కి అప్పగిస్తే, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అమూల్ వాళ్ళతో కూడా మాట్లాడాను. నెయ్యి ఎంత ఉందయా మీ దగ్గర కేజీ అంటే, వాళ్ళు కూడా 600 చిల్లర అమూల్ వాళ్ళు చెప్పారు, 640 రూపాయలు చెప్పారు. అంటే ఒక పక్కనే ఉన్న విశాఖ డైరీ 600 రూపాయలు, అమూల్ అయితే 640 రూపాయలు, మన పండితులు చెప్పినట్టుగా బయట ఇచ్చేస్తే 1400 రూపాయలు. మార్కెట్లో ఎక్కడన్నా ఇది తీసుకుంటే 1000 రూపాయల పైన నెయ్యి ఉంటే 340 రూపాయలకు నెయ్యి సప్లై చేస్తారంటే, వీళ్ళు ఏ విధంగా దీన్ని అంగీకరించి దీన్ని ఆ కల్తీ నెయ్యిని ఈరోజు ప్రసాదాలకి, దేవుడి దగ్గర దీపాలకి ప్లస్ ఇవన్నీ కూడా వాడి ఏ విధంగా భక్తుల మనోభావాలని ఈ విధంగా దెబ్బతీస్తారో అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.